సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంథా సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లుంటుందని ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్ వాల్ అంటే సైక్లోన్ సెంటర్ చుట్టూ ఉండే మెరుపులు, భారీ వర్షం, అత్యంత వేగవంతమైన గాలులతో కూడిన మేఘాల దట్టమైన వలయం. దీనిని తుఫానులో అత్యంత విధ్వంసకర భాగం అని కూడా అంటారు. 1979 మే నెలలో ఆంధ్రప్రదేశ్లో తీరం తాకిన సైక్లోన్ ఐ విస్తృతి 425 కిలోమీటర్లు, అంటే కేంద్ర స్థానం నుంచి 425 కిలోమీటర్ల విస్తృతిలో ప్రభావం చూపింది. భారత తీరంలో ఇదో రికార్డ్. హుదూద్ విస్తృతి 44 నుంచి 66 కిలోమీటర్లు. ఇప్పుడు సైక్లోన్ మోంథా 50 కిలోమీటర్ల విస్తృతిలో ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించారు. రైట్, పాడతీర నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు, గ్రేసీ, మనం చూస్తున్నాము మేంతా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో మనకి పెద్ద ఎత్తున కెరటాలన్నీ కూడా ఒక్కసారిగా ఎగిసిపడుతున్నాయి. గంటకు కూడా ఇక్కడ రాకాశాలలో ఎగిసిపడుతున్న దృశ్యాలను మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఉప్పాడ వద్ద ఉన్నాను. తుఫాను ప్రభావంతో ఉప్పాడ తీరం ఉలిక్కి పడుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున రాకాశాలలో అన్ని కూడా ఎగిసిపడుతున్నాయి. ఈ తీరాన్ని కబలించేలాగా ఇక్కడ రావడంతో సాయంత్రానికి ప్రమాదం మరింత పొంచి ఉందని చెప్పి అధికారులు భావించి తీర ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం నేను ఉప్పాడ కొత్తపట్నం ప్రాంతం దగ్గర ఉన్నాను. ఇక్కడ పోలీసులంతా కూడా నివాసాలన్నీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రం తరలి వెళ్లిపోవాలని చెప్పడం జరిగింది. కొంతమంది మత్స్యకారులు చెప్పండి, ఈ తుఫాను సాయంత్రం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మీరంతా కూడా పునరావాస కేంద్రం తరలి వెళ్తారా ఏంటి? ఈ తుఫాను చాలా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. నైట్కి ఏ టైం కన్నా అధికారులు, పోలీసు వారు అందరూ వచ్చి పునరావాస కేంద్రాలకు వెళ్ళమని హెచ్చరిస్తున్నారు. మా వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే ఏర్పాట్లు అయితే బాగానే చేస్తున్నారు. ఇక మీదట ఇంకా వెళ్ళవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు అందరికీ అన్ని సదుపాయాలు సమకూర్చి పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చాలి. చెప్పండి, మీకు ఉప్పాడికి రక్షణ గోడగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి ఒక జియో ట్యూబ్ నిర్మించారు. ఇప్పటి వరకు కూడా కోతకు గురికోకుండా జియో ట్యూబ్ నిర్మించడం కాపాడడం జరిగింది. ప్రస్తుతం జియో ట్యూబ్ ఉందా లేదా, ఎంత మేరకు కోతకు గురవుతుంది? అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2006లో జియో ట్యూబ్ ప్రారంభించి 12 కోట్లతో నిర్మించారు. సుమారుగా 9-8 సంవత్సరాలుగా ఆ యొక్క జియో ట్యూబ్ మాకు రక్షణ గోడగా కాపాడింది. తర్వాత అనతి కాలంలో అది శిథిలావస్థకు వచ్చిన గత గవర్నమెంట్లు కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసింది. ఆ యొక్క జియో ట్యూబ్ మొత్తం ధ్వంసమైంది. ఇప్పుడు ఆ జియో ట్యూబ్ పోవడం వల్ల మొత్తం ఏదైతే ఉందో మాయపట్నం, సూరాడపేట, లేక గొంగోలిపేట, అమీనాబాద్ ఇవన్నీ కొట్టుకుపోవడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా కూటమి గవర్నమెంట్ ఈ యొక్క జియో ట్యూబ్ గురించి ప్రత్యేక దృష్టి పెట్టి ఆ రక్షణ గోడ నిర్మిస్తే మా గ్రామాల్లో కాపాడబడతాయనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వేటకెళ్ళి ఎన్ని రోజులైంది, మరి మీ జీవనభృతి ఏంటి? అన్న, మావైతే వేటకెళ్ళి ఇప్పుడు సుమారుగా ఒక 8 నెలల నుంచి ఆగిపోయి ఉన్నారు. ఏ బోటు కూడా ఎవరు వేటలకు వెళ్ళట్లేదు. అనుకోకుండా ఇప్పుడు మత్స్యకారులందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. అలాంటిది మోంతా తుఫాను రావడం వల్ల చాలా తీవ్రంగా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ పునరావాస కేంద్రాలు అన్నది చాలా వరకు జరుగుతున్నాయి. ఇంకా ఈ తుఫాన్ తీవ్రత ఇంకా రాత్రికి ఇంకా ఎక్కువ అవే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా అధికారులు కూడా ఇంకా కావాల్సిన వసతులన్నీ కల్పించాలని మేము కోరుతున్నాము. అన్న, మీరు తుఫాన్ వచ్చినప్పుడల్లా ఉప్పాడ కోతకు గురవుతూ ఉంటది కదా, ఎంత మేరకు కోతకు గురైందన్న, ఎలాంటి నష్టం వాటిల్లింది ఇప్పుడు దాకా మీకు? ప్రతి అమావాస పౌర్ణమికి జియో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు జియో చూపేసిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది బాగా ఈ 4-3 సంవత్సరాలు బట్టి ప్రతి అమావాస పౌర్ణమికి 6 కిలోమీటర్ ప్రతి అమావాస పౌర్ణమికి ప్రతి కొట్టేస్తుంది. మరి ప్రభుత్వం మరి స్వంతంగా స్పందించి మరి తొందరలోనే పని మొదలెడితే మరి అలాగా ఈ కొత్తపేట, ఉప్పాడ, అమ్మినిపేట, కోనపేట వరకు గొట్టు నిమిత్తే మరి మా మత్స్యకారులందరినీ కాపాడినట్టుగా ప్రభుత్వం ఉంటుంది. ఇది ఎంతైనా తొందరలోని ఈ పని మీద ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రేసీ, నా వెనకాల ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అన్న, చెప్పండి, ఈ ప్రధానంగా తుఫాన్ పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు కదా, మీరు అందరూ వెళ్తున్నారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓకే, మా బాధలు తీసుకోవడానికి మీరు అడిగినందుకు చాలా సంతోషం అండి.
ఇక్కడ పునరావాస కేంద్రాలు పెట్టారు మంచిదే, కానీ అక్కడ ఎంతమంది పడతారు, ఎంతమందిని పెడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాటర్, ఫుడ్ కానీ కరెక్ట్గా మనం ఇవ్వగలుగుతున్నామా అది చూసుకోవాలి. గవర్నమెంట్ ఎవరైతే అప్పచెప్పిందో చూడాలి. రెండోది, ఈ గట్టు వేయడానికి దాదాపు ఇప్పుడు 10 సార్లు ఎన్నిసార్లు అనౌన్స్మెంట్ చేశారు, 320 కోట్లు ఎంతో శాంక్షన్ అయింది, వేసేస్తున్నాం అని. నాకు తెలిసి మేము బ్రతకుండా గొట్టేస్తారని నమ్మకం నాకు లేదు. మేమంతా పోయిన తర్వాత మాత్రం వేస్తారు, కంపల్సరీ వేస్తారు మేము పోయిన తర్వాత. రెండోది, మరి ఇంత ప్రమాదం జరుగుతుంది కదా, మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ కనపట్టలేదండి. అందరం నమ్మే కదా ఓట్లేసాం, మేము నన్ను నమ్మి ఓట్లేయండి, నేను మీకు అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏరైనా అంటే ఇక్కడ కుల ప్రస్తావన తీసుకురావడం నాకు ఉద్దేశం లేదు, కానీ మరి ఆయన వచ్చి చూడాలి కదా. ఇప్పుడు నాయకుడు అనే వ్యక్తి వచ్చి ఏం చేయక్కర్లా, నేను ఉన్నానని ధైర్యం ఒక మాట చెప్తే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది. పునరావాస కేంద్రాలు ఏం జరుగుతుందో ఆయన చూసుకోవాలి కదా, మరి చూడకపోతే ఎలా? ఇది గ్రేసి మనం ఇక్కడ తాజా పరిస్థితి అది చూస్తున్నాము. పెద్ద ఎత్తున రాకాశాలలో తీరాన్ని కబలించేలాగా ముందుకు చొచ్చుకు వస్తున్నాయి. రాత్రికి తుఫాన్ తీరం దాటిన సమయంలో ఉధృతి మరింత వేగంగా ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తారు. దీంతోనే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 9 గ్రామాలు ఉప్పాడ, సోమపేట, కొత్తపట్నం, మాయపట్నం, కొనపాపేట గ్రామాల నుంచి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్ళాలని చెప్పి సూచించారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ రాజు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.